హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ పసిపిట్ట. ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అనమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. అది బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. నెక్స్ట్ అయితే మనం ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని. చూసారు కదా, అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది ఎప్పటివరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత కలుపుకుందాం అనమాట. సో ఆల్మోస్ట్ అయితే మనకైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. సో ఇలాంటి టైంలో అయితే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ప్రతి దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఇస్తుందండి. సో ముందుగా మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ప్రతిసారి చేసుకోవాల్సిన పని ఉండదు కదా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం అనమాట. పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, కంప్లీట్గా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే మనం ఒక టమాటా కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక టమాటా సరిపోతుంది, మీకు కానీ 2 టమాటాస్ కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే 1 టమాటా అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు. అండ్ టమాటాలు అయితే బాగా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుంది సాల్ట్ కూడా. సో బాగా కలిపేసుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం చామదుంపలను అయితే ముందు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. బాగా క్లీన్ చేసుకొని వాటిని అయితే ఇప్పుడు యాడ్ చేసేద్దాం దీంట్లోకి. చూసారా, కంప్లీట్గా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను అనమాట. అంటే మరీ చిన్న ముక్కలు కాదులేండి, కొద్దిగా పెద్దగానే ఉంచుకోండి. సో మనకి కలుపుకుంటున్నప్పుడు అప్పుడు కొద్దిగా స్మాష్ అయిపోతాయి. సో అందుకని మినిమం సైజులో అయితే ఉంచుకుంటే బెస్ట్ అనమాట. వీటిని మిక్స్ అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను కారం. సో మీకు ఎంత కావాలంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకోండి. మరీ స్పీడ్గా వద్దు, సో లైట్గా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అవి కొద్దిగా సెన్సిటివ్గా ఉంటే స్మాష్ అయిపోతాయి బాగా. సో కొద్దిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే చింతపండు రసం అయితే వేసేసుకుందాం. పులుసు కోసం కదా, సో చింతపండు రసం అయితే మ్యాండేటరీ కదా మనకి. సో అది వేసుకొని కొద్దిగా మిక్స్ చేసేసుకోండి. చాలామందికి తెలియదు బెల్లం యాడ్ చేసుకుంటారండి దీంట్లో. మేమైతే బెల్లం యాడ్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి చామదుంపల పులుసు చేస్తున్నప్పుడు. చూసారా, చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని అయితే నేను వేసుకుంటున్నాను. సో కొద్దిగా కలుపుకోండి. కొద్దిగా అవి ఉన్నాయి కదా క్యూబ్స్ లాగా, సో అవి కొద్దిగా కరుగుతాయి అన్నమాట. అండ్ చాలామందికి అయితే ఈ రెసిపీ గురించి ఐడియా ఉండే ఉంటుంది. కొంతమంది అయితే చామ గడ్డల పులుసు అంటారు కూడా. మేమైతే చామ దుంపల పులుసు అంటాం దీన్ని. ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. దీనికి సైడ్ డిషెస్ కింద కర్రీస్ కూడా అవసరం లేదు. ఓన్లీ చేసుకున్నా మనం కంప్లీట్గా ఫినిష్ చేసేయచ్చు మన లంచ్ని తృప్తిగా. సో ఇప్పుడైతే మనకైతే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. అండ్ 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే మనకి అయిపోయినట్టే. చూసారా, చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడైతే నేను గార్నిషింగ్ కోసం కొద్దిగా అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో మన చామదుంపల పులుసు అయితే రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.